హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిగ్రీ సెమిస్టర్ 1 తెలుగు ఉపవాచకంలో ఉన్న నవల రుద్రమాదేవి గురించి చర్చిద్దాం. సో ఇందులో ముఖ్య పాత్రలు ఏంటి, మనకి క్వశ్చన్ ఏ విధంగా అడగవచ్చు, ఎలా రాయాలి అనేది కంప్లీట్గా చర్చిద్దాం. సో ఇది ఇంపార్టెంట్ నవల అన్నమాట. ఏంటంటే మనకి ఇందులో నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. అయితే రుద్రమాదేవి గురించి అని వస్తుంది, లేదంటే గోనబుద్ధారెడ్డి గురించి అని వస్తుంది. సో ఇద్దరు క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ అన్నమాట. వాళ్ళు చేసిన పనులు ఏంటి అనేది మనం రాయాలన్నమాట. వాళ్ళ గుణాలు ఎలాంటి, వాళ్ళు చేసిన పనులు ఎలాంటి, వాళ్ళ మనస్తత్వం, వాళ్ళ క్యారెక్టర్ ఏంటి అనేది, వీరత్వం ఏంటి అనేది వాళ్ళ వీరత్వం గురించే రాస్తామన్నమాట. అయితే రుద్రమాదేవి గురించి చర్చించుకుంటే ఏంటంటే ఫస్ట్ కవిపరిచయం గురించి తెలుసుకుందాం. సో నేను ఇంకోటి ఏం చెప్తున్నా అంటే, మీకు పీడిఎఫ్ అయితే ఆల్రెడీ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేసామన్నమాట. సో మీరు ఇక్కడ విని అక్కడ చదువుకుంటే ఈజీగా అర్థమవుతుంది అనమాట. టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేయండి, పాకెట్ స్టడీస్ అని ఉంటుంది. కింద డిస్క్రిప్షన్లో కూడా టెలిగ్రామ్ ఛానల్ నేమ్ ఇస్తా. సో చూసి టెలిగ్రామ్లోకి వెళ్ళి జాయిన్ అవ్వండి, మీకు యూజ్ అవుతుంది. అయితే రచయిత పేరు వచ్చేసి వద్దిరాజు సీతారామచంద్రరావు శర్మ. సీతారామచంద్రరావు శర్మ, ఓకేనా. సో వీళ్ళిద్దరు వద్దిరాజు సోదరులు అంటాం కదా. సో ఒకరు సీతారామచంద్రరావు శర్మ, ఇంకొకరు రంగారావు గారు. సో వీళ్ళిద్దరు కూడా సంస్కృతాంధ్ర భాషల్లో మంచి పట్టు సాధించారు అనమాట. అయితే సీతారామచంద్రరావు గారి శర్మ జననం 1887 ఎక్కడ జరిగిందంటే వరంగల్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామం అన్నమాట, ఓకేనా. సో అతని జననం అక్కడ జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే వీళ్ళు రాసిన కొన్ని రచనలు చూసుకుంటే రత్నమాల, తిరుప్పటాన్లు, బాడిసార చరిత్ర, సో ఇలాంటి రచనలు చేశారనమాట. అయితే ఇంకా సంస్కృత వ్యాకరణం కూడా వీళ్ళు రచించారు అన్నట్టు. వీళ్ళు ఏంటంటే వీళ్ళు రాసిన నవలలలో రుద్రమాదేవి నవల చాలా విశిష్టమైనది అనమాట, ఓకేనా. చాలా ముఖ్య అంటే లైక్ మస్తు ఫేమస్ అయిన నవల ఏంటంటే రుద్రమాదేవి నవల. అయితే ఈ పాఠ్యాంశంలో మన క్వశ్చన్ ఎలా అడగచ్చు అంటే, వ్యాసరూప సమాధానం ప్రశ్నలు ఎలా అడగచ్చు అంటే, 1 రుద్రమాదేవి పాత్ర చిత్రణను తెలియజేయండి, ఓకేనా. రుద్రమాదేవి పాత్ర ఏంటిది అనేది తెలియజేయండి అని, లేదంటే రుద్రమాదేవి దయాగుణాన్ని వివరించండి అని, లేదంటే రుద్రమాదేవి గొప్ప వీరనారి అని, లేదంటే రుద్రమాదేవి మహాదేవరాజుని ఓడించిన విధానం తెలపండి అని. సో మన క్వశ్చన్ ఏ విధంగానైనా రావచ్చు. రుద్రమాదేవి అని పేరు కనబడితే రుద్రమాదేవి గురించి రాయాలి. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే రుద్రమాదేవి గణపతి దేవుని కూతురు అనమాట, ఓకేనా. ఈమె శాతవాహన వంశానికి చెందిందనమాట, గణపతి దేవుని కూతురు. అయితే ఈమె ఏంటంటే మంచి వీరనారి అన్నట్టు. ఇక్కడ తండ్రి తగ్గ కూతురు అన్నట్టు. తండ్రి ఎంత గొప్పవాడో కూతురు కూడా అంత గొప్పదన్నమాట. యుద్ధంలో కూడా ముందంజలో ఉంటుంది అన్నమాట. ఎప్పుడు గెలిపే ఆమెది. అంటే అంత వీరత్వం, శత్రువులను అస్సలు విడిచిపెట్టేదే కాదనమాట. అయితే గణపతి దేవుడు మరణించిన తర్వాత మంత్రి ఎవరు, శివదేవయ్య వ్యూహంతో, శివదేవయ్య సహాయంతో ఆమె ఆ రాజ్యాధికారాన్ని కొనసాగించిందనమాట. సో వాళ్ళ మంత్రి వచ్చేసి శివదేవయ్య. అయితే ఏం జరుగుతుందంటే ఈమెకి 2 కూతుర్లు ఉంటారు. ఒకటి వచ్చేసి ముమ్మడమ్మ, రెండోది రుయ్యమ్మ. సో ముమ్మడమ్మ, రుయ్యమ్మ, ఈమెకు పుత్ర సంతానం లేదన్నమాట. అయితే చాళుక్య వంశానికి చెందిన వీరభద్రరాజుకు అలాగే అన్నమదేవరాజుకు వీరిద్దరిని ఇచ్చి పెళ్లి చేశారనమాట. ఎవరిని, రుయ్యమ్మను వీరభద్రరాజుకు మరియు ముమ్మడమ్మని అన్నమదేవరాజుకి ఇచ్చి వివాహం చేస్తుంది అనమాట. అయితే వాళ్ళ ఇద్దరికి మళ్ళీ పుత్ర సంతానం ఏం కలగదు. వాళ్ళిద్దరు కూతుర్లకు పెళ్ళి అయిపోయిన తర్వాత కూడా చాలా రోజులకు సంతానం ఏం కలగదన్నమాట. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మన రుద్రమాదేవి ఓరుగల్లును పాలించే సమయంలో ఏం చేస్తాడంటే, ఈయన దేవనగిరిని మహాదేవరాజు పాలిస్తాడనమాట. మహాదేవరాజు ఆయన ఏంటంటే కొన్ని రాజ్యాలను జయిస్తాడు, మంచి పేరు ప్రతిష్ట పొందిన వ్యక్తి. కానీ ఇప్పుడు ఏమనుకుంటాడంటే ఈ ఓరుగల్లును కూడా జయించాలన్న ఆలోచన అతనికి వస్తుంది అనమాట. కానీ అతనికి తెలుసు రుద్రమాదేవి ఉంటే అది అంత సింపుల్ కాదు, ఆ రాజ్యాన్ని జయించడం చాలా కష్టం, రుద్రమాదేవి ముందు గెలవడం కష్టం అని చెప్పేసి ఆల్రెడీ మహాదేవరాజు అనుకుంటాడు. అయితే మహాదేవరాజు ఏం చేస్తాడంటే ఒక స్కెచ్ చేస్తాడు అనమాట, ఒక వ్యూహం.
ఏంటి వాళ్ళలో ఈయన అంటే వీర మనుషుల్ని కొందరిని వాళ్ళ దాంట్లోకి పంపించి వాళ్ళ సైన్యంలో ఇట్లా అంటే ఆమెను నమ్మించి మోసం చేసి అప్పుడు ఓడించి ఆమెను రుద్రమదేవిని బంధించి మనం రాజ్యాన్ని ఏలుదాం అన్నట్టు ఒక స్కెచ్ చేస్తాడు. కానీ స్కెచ్ వర్కౌట్ అవుతుందా కాదనేది చూద్దాం. అయితే మహాదేవరాజు ఏం చేస్తాడంటే కమల అనే మంచి స్త్రీని, మంచి నేర్పు అంటే మంచి మాట నైపుణ్యం కలిగిన స్త్రీని మదన మంజరి అనే పేరుతో వీళ్ళ రాజ్యంలోకి పంపిస్తాడనమాట, రుద్రమదేవి రాజ్యంలోకి. అయితే మదన మంజరి ఎట్లా అంటే వాళ్ళ తల్లిగారు ఇక్కడనే మీ దగ్గరనే పనిచేసిర్రు. ఇప్పుడు అంటే మదన మంజరి తల్లి రుద్రమదేవి దగ్గర పనిచేసింది. ఆమె ఆరోగ్యం బాగలేక ఇప్పుడు అంతఃపురంలో తను మరణించింది. తన కూతురిని నాకు ఇప్పుడు ఏ ఉద్యోగం లేదు, నేను అంటే మొత్తం ఒంటరిదాన్ని అయిపోయాను, నాకు ఏ దిక్కు లేదు, నా దగ్గర మీరు నాకు పని కల్పించండి అని చెప్పేసి రుద్రమదేవిని వేడుకుంటుంది అనమాట. అప్పటికి రుద్రమదేవికి కొంచెం డౌట్ వస్తుంది, తిను మన మనిషినా కాదా అని 2-3 క్వశ్చన్లు అడుగుతుంది. ఆమె ఏం చేస్తుందంటే మదన మంజరి మాయమాటలు చెప్పి నమ్మించి రుద్రమదేవిని ఇంకా ఆ బాధ అంటే అట్లా నటిస్తుంది అనమాట. రుద్రమదేవి ఏంటంటే దయ, జాలి, కరుణ, మానవత్వం, మర్యాద, సో ఇవన్నీ ఉంటాయి అన్నమాట రుద్రమదేవికి. ఇవి అన్నీ ఉండట్లో ఏం చేసిందంటే సరే అని ఒప్పుకొని తన రాజ్యంలో పని అప్పగించింది అనమాట. అయితే రుద్రమదేవికి మనసులో ఏదో బాధ, మా కూతుళ్ళకి సంతానం కలుగుతలేదు అని చెప్పేసి ఒక బాధ అనేది ఉంటుంది అనమాట. అయితే ఆమె ఏం చేస్తుందంటే ఎన్నో నోములు, పూజలు, ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. అయితే దాన ధర్మాలు కూడా మస్తు చేస్తుంది అనమాట. అయితే కూతుళ్ళకి ఏంటంటే దేవతల అనుగ్రహం ఉంటే పురుష సంతానం కలుగుతుందని చెప్పేసి ఆమె వడ్డేపల్లిలోని బుద్ధ గణపతి దేవాలయంలో పూజలు చేయడానికి వెళ్తుంది అనమాట తన కూతుళ్ళని తీసుకొని. అప్పుడే ఆ ఆలయంలోకి మారువేషంలో ఎవరు వస్తారంటే పంతులు, అంటే లైక్ పూజారి రూపంలో ధర్మవర్ధనుడు వస్తాడనమాట. ధర్మవర్ధనుడు ఎవరంటే వీళ్ళ పక్షం, ఎవరి మహాదేవరాజు పక్షం అనమాట, వాళ్ళ వైపు నుండి శత్రువు. ఎవరికి శత్రువు? మన రుద్రమదేవికి శత్రువు అనమాట. అయితే ఆమె మారువేషంలో ఆమెకు పూజారిలాగా కనపడతాడనమాట. ఇంకా మదన మంజరి కూడా, అంటే ఆ కమల, ఆమె పేరు మదన మంజరి అని చెప్పిన కదా, ఆమె ఏంటంటే అప్పుడప్పుడు హరిహరనాథుని కలవనికి వెళ్తుంది అనమాట. హరిహరనాథుడు ఎవడంటే కూడా రుద్రమదేవికి శత్రుడే. కానీ ఎక్కడికి ఆమె ఆ విషయం దాస్తుంది. అంటే వీళ్ళంతా స్కెచ్ చేస్తారు రుద్రమదేవిని ఓడించాలని చెప్పేసి. అయితే హరిహరనాథుడు, తర్వాత కమల, తర్వాత మహాదేవరాజు, తర్వాత ధర్మవర్ధనుడు, ఈ 4 ఆమెను ఓడించాలన్న ప్రయత్నం చేస్తున్నారు అనమాట. అయితే ఏం చేస్తారంటే ఆమె ఏం చేసిందంటే మొగలి చెర్లకు వెళ్ళేటప్పుడు, దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు మొత్తం భక్తిలో నిమగ్నమై పూజ చేయడానికి వెళ్ళింది. అక్కడికి చేరుకున్న తర్వాత చుట్టూ మొత్తం శత్రు సైనికులు ఉన్నారు. అంటే ఆ ఏరియా మొత్తం శత్రు సైనికులు, అంటే వీళ్ళ సైనికులు ఉన్నారు. కానీ అంత గమనించలేకపోయింది ఆమె. అంటే ఆమె మొత్తం భక్తిలో నిమగ్నమైంది కాబట్టి అసలు ఏం జరుగుతుంది చుట్టుపక్కల అనేది అంత గమనించలేకపోయింది. అయితే ఆమె గమనించకపోయినా మనోడు ఇప్పుడు ఇంపార్టెంట్ ఒకడు ఉంటాడనమాట క్యారెక్టర్, హీరో ఇందులో. ఎవరు అంటే గోన గన్నారెడ్డి. ఓకేనా, గోన గన్నారెడ్డి ఎట్లా అంటే ముందు చూపు కలిగిన వాడనమాట. అంటే ఆ దేశం పైన మంచి ప్రేమ, అభిమానం బాగా ఉన్న వ్యక్తి. ఏంటంటే ముందే గ్రహిస్తాడు. ఆయనకు అనుమానం, అంటే ఎవరిమైనా అనుమానం ఉంటే బాగా ఎవరైనా కొత్త వాళ్ళు కనబడ్డారు అనుకో, వాళ్ళని అంతా ఈజీగా నమ్మడు అనమాట. సో బాగా క్లారిటీ వస్తాయి కానీ నమ్మడు. సో గోన గన్నారెడ్డి ఏం చేస్తాడంటే ఈ మదన మంజరి మీద కన్నేసి ఉంచుతాడనమాట. ఈ మీద మాయమాటలు చెప్తుందని చెప్పేసి కన్నేసి ఉంచుతాడు. ఈయన మంచి నమ్మిన బంటు ఎవరికి? రుద్రమదేవికి. అయితే ఈమె ఏం చేస్తుంది, మదన మంజరి ఆ మొగలి చెర్లకు వెళ్ళే సమయంలో సైనికులను ఎక్కువ లేకుండా చూస్తుందన్నమాట. మీరు ఆ పనికి వెళ్ళిపోండి, మీరు ఈ పనికి వెళ్ళిపోండి అని ఒక్కొక్క సైనికులకు అటు ఇటు పనులకు పంపించేస్తుంది. తక్కువ సైన్యం ఉండేటట్లు చూసుకుంటుంది అనమాట. అప్పుడు ఈయనకి అనుమానం ఇంకా తగ్గది. ఎవరికి? గోన గన్నారెడ్డికి. ఈయన మారువేషంలో ఆ సైనికులలో ఒకడై ఆ రుద్రమదేవితో పాటు మొగలి చెర్లకు వెళ్తాడనమాట. అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుందంటే అక్కడ మొత్తం అనుమానంగా ఉంటుంది అనమాట. శత్రు సైనికులు అంతా గోనగన్నారెడ్డికి కనబడతారు. అయితే ఈ మదన మంజరి తర్వాత హరిహరనాథుడు
తర్వాత మహదేవరాజు, ధర్మవర్ధనుడు వీళ్ళందరూ మాట్లాడుకునేది ఈయన గమనిస్తాడు అన్నట్టు. అంటే ఏదో కుట్ర పన్నుతున్నారు అన్నట్టు ఈయనకు అర్థమైపోతుంది ఎవరు గోనగన్నారెడ్డికి. అంటే రుద్రమదేవిని బంధించాలన్నట్టు ఏదో మాట మాట్లాడుకుంటారు. అయితే ఇక్కడ ఏం చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు అడుగుతారన్నమాట. వాళ్ళు అడిగేసరికి ఈయన చెవిటివాన్ లెక్క ఏం తెలియదు అన్నట్టు సైలెంట్గా వెళ్ళిపోతాడు అనమాట. వాళ్ళు కూడా చెవిటోడు ఏమో అనుకొని వదిలేస్తారు, కానీ చెవిటోడు కాదు, అన్నీ గమనిస్తుండే ఏం జరుగుతుందనే విషయం. అయితే ఈ మదన మంజరి నేను రాణిని కలవడానికి రాణినేమో వీళ్ళు రుద్రమదేవినేమో ఒక రూమ్లో ఉంచుతారన్నమాట, ఒక గదిలో. అంటే పూజ కోసం పూజ టైం అయ్యేంత వరకు గదిలో ఉంచుతారనమాట. గదిలో ఉంచితే నేను మా రాణిని కలవాలి, నాకు లోపలికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వని అంటే ఇవ్వరనమాట. లోపలికి వెళ్ళే అనుమతి లేదు అని చెప్పేసి అంటారు. అయితే ఆ రాత్రి ఈ గోనగన్నారెడ్డికి అనుమానం వచ్చి వాళ్ళ సైనికులని కొందరిని తీసుకొచ్చి, అంటే కింది ఇట్లా సొరంగం చేస్తారు చూసినావా, ఆ సైనికులను తీసుకొచ్చి ఆ రాణి ఉన్న గదిలోకి సొరంగం చేపిస్తాడనమాట. సొరంగం చేయించిన తర్వాత వాళ్ళకి కొంచెం డబ్బు ఇచ్చి సొరంగం చేయించి తర్వాత వీళ్ళ మంత్రి ఉంటాడు కదా, ఎవరు, శివదేవయ్యకు సమాచారం పంపిస్తాడనమాట. ఏమని, కొందరు మన సైనికులని ఇక్కడికి పంపించండి, ఇక్కడ రాణి రుద్రమదేవికి చాలా అంటే ఏదో అపాయం ఉంది అని చెప్పేసి సమాచారం పంపిస్తే ఆల్రెడీ శివదేవయ్య బ్యాచ్ ఆ సైన్యం మొత్తం దిగుతుంది అన్నట్టు. అయితే ఏమవుతుంది, ఆ సొరంగంలోకి వెళ్ళి జరిగిన విషయం అంతా రాణి రుద్రమాదేవికి చెప్పి ఆ రాణి రుద్రమాదేవిని తీసుకొచ్చే సమయంలో సైనికులను అంటే శత్రు సైనికులు వీళ్ళని ఎదుర్కొంటారు అన్నట్టు. ఎదుర్కొంటే క్షత్రియ సైనికులను చంపి వీళ్ళను మన హరిహరనాథుని మరియు ఆయన ధర్మవర్ధనుడిని చంపి ఆమెను రక్షిస్తారనమాట. ఆల్రెడీ ఇక్కడ యుద్ధం జరుగుతుందంటేనే అక్కడ అలా వచ్చిన శివదేవయ్యతో వచ్చిన సైన్యం మొత్తం వాళ్ళ శత్రు సైన్యాలను అంతా వేసి పడేస్తుంది అనమాట. సో లాస్ట్కి అయితే మన గోనగన్నారెడ్డి ఇక్కడ ముఖ్య పాత్ర పోషించారు అనమాట. అంటే అనుమానం అన్నది నిజమైందనమాట. సో ఏంటంటే గోనగన్నారెడ్డి ఇంత గొప్ప పాత్ర పోషించినందుకు తను రుద్రమాదేవి తనకు సత్కారం చేసిందనమాట. అయితే మంచి నమ్మిన బంటు అని చెప్పేసి ఆమెను సభ మధ్యలో పొగిడి సత్కారం, సన్మానం ఇలాంటివి చేసిందనమాట. ఇక రుద్రమదేవి మన మహాదేవరాజుకి విడిచిపెట్టదనమాట. ఇక అంటే ఆయనతో యుద్ధం చేసి ఆయన పారిపోయినా పట్టుకొని మొత్తం గతి లేకుండా చేసిందనమాట. ఆయన దగ్గర ఉన్న సంపద అంతా తీసుకొని దేశ ప్రజలకు దేశ బాగోల కోసం అంటే మంచి కోసం పంచిపెట్టి ఆ దేశ సంరక్షణను కాపాడుకుంటూ వచ్చిందనమాట రుద్రమదేవి. సో ఇంత గొప్ప వీరనారి, ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఆడవాళ్ళైనా ఇంత అంటే రుద్రమదేవి ఒక ఆడ మనిషి అయినా ఇంత గట్టిదంటే ఇంత దమ్ము ధైర్యం ఉండడం చాలా గొప్ప విషయం అని చెప్పేసి రచయిత మనకు తెలియజేస్తాడనమాట. సో ఇందులో మనకి క్వశ్చన్స్ అనేవి ఇంపార్టెంట్ ఏమున్నాయంటే, ఒకటి రుద్రమదేవి గురించి అడుగుతారు, లేదంటే గోన బుద్ధారెడ్డి గురించి అని అడుగుతారు, సో నాకు గోనగన్నారెడ్డి గురించి అని అడుగుతారు. సో మీరు ఈ రెండు గట్టిగా ప్రిపేర్ అయి ఉండాలి. సో ఒకవేళ మీకు ఇంకా వేరే ఏమైనా వచ్చినా కానీ మీరు ఇదే రాసి రావాలి. ఇక ఎంతో కొంత మార్క్స్ అయితే పడతాయి. మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ రిపీట్ అవుతాయి అనమాట. సో థ్యాంక్ యూ. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ subscribe to my channel, comment also. Bye bye.